ఓకే. సో మనము ప్రీవియస్ గా కంప్లీట్ చేసాము 2 ప్రాజెక్ట్స్ అయితే, రైట్? సో ఫాలో అవుతున్నారా? ఓకే, ప్రాజెక్ట్ 1 ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఉంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మొత్తం కవర్ చేసిన ప్రాజెక్ట్ 1 లో. Yeah. ఓకే. సో ప్రాజెక్ట్ 1 లో మనం ఏం చేసాము అంటే మోస్ట్లీ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తాము, ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ ఎక్స్ప్లెనేషన్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రీ కమిట్, పై టెస్ట్, సోనార్ లింట్ అండ్ కోడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కవర్ చేసేసాం ప్రాజెక్ట్ 1 లో. ప్రాజెక్ట్ 2 లో వచ్చేసి ఏం చేసాం మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే మల్టిపుల్ సర్వీసెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాము, అట్ ద సేమ్ టైమ్ డేటాబేస్ తో ఓఆర్ఎం కాన్సెప్ట్ ని యూస్ చేసుకుని ఎలా కమ్యూనికేట్ అవుతాము ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరెక్టేగా? సో దీనికి మీకు ఒకవేళ లైక్ ఓఆర్ఎం కాన్సెప్ట్ ఇంకొంచెం ఇన్ డెప్త్ గా కావాలి అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఓకే ఎనీవే ఏపీఐ సర్వీసెస్ లో చెప్తానులేండి, మళ్ళీ ఓఆర్ఎం కాన్సెప్ట్ అవసరం లేదు. రైట్. దీంట్లో వచ్చేసి మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎలా యూజ్ చేస్తాము, ఆర్కెస్ట్రేషన్ ఎలా ఉంటుంది, మొత్తం కవర్ చేసాం ప్రాజెక్ట్ 2లో. రైట్. సో ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2లో ఆల్మోస్ట్ రియల్ టైమ్ సినారియో సంబంధించిన ఇంటిగ్రేషన్ సెటప్ అన్ని చేసాము. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ 3 వచ్చేసి మనకి ఏపీఐ గేట్వే. ఓకే. సో ఏపీఐ గేట్వేస్ అంటే వెరీ సింపుల్ గా అర్థం చేసుకోండి. వెరీ సింపుల్. గేట్వేస్ అంటే ఏపీఐస్ అంటే మైక్రో సర్వీసెస్ అంటాం కదా. సో వాటిని ఎందుకు డెవలప్ చేస్తాము అంటే సింపుల్ డేటాని సర్వ్ చేయడానికి. అంతే, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. సో ఏంటి, బేసికల్ గా ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ద కాంబినేషన్ ఆఫ్ హెచ్టిఎంఎల్, రైట్, ప్లస్ సిఎస్ఎస్ ప్లస్ జావా స్క్రిప్ట్ అండ్ ప్లస్ డేటా. ఓకే. సో ఈ 4 కాంబినేషన్స్ తో మనకి ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే మనకి ఇనిషియల్ గా అంటే వెబ్సైట్స్ మనకి ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు ఈ 4 ఒకే దాంట్లో ఉండేవి. ఈ 4 ఒకే దాంట్లో ఉండేవి. ఈ 4 ఒకే దాంట్లో ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ అనుకోండి. ఓకే. ఇది ఒక సర్వర్ అనుకోండి, వెబ్సైట్ నా రెగ్యులర్ పైథాన్ అనుకోండి. ఒక యూజరు అంటే ఫ్రంట్ ఎండ్, అంటే ఫ్రంట్ ఎండ్ అంటే నాట్ దట్ ఫ్రంట్ ఎండ్, క్లయింట్ అనుకుందాం. ఒక క్రోమ్ బ్రౌజర్ లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఏదో ఒక బ్రౌజర్ యూజ్ చేసుకొని ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్ వచ్చేది. ఈ రెస్పాన్స్ ఎలా ఉండేది అంటే ద కాంబినేషన్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ డేటా. దీనివల్ల ప్రాబ్లం ఏమయ్యేదంటే ఈ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ ఈ వీటిలన్నిటిని కాంబినేషన్ లైక్ మెర్జ్ చేయడానికి, డేటా కాంబినేషన్ చేయడానికి ఇక్కడ ఎక్కువ టైం తీసుకునేది. ఎక్కువ టైం తీసుకుంది ప్లస్ ప్రాసెస్ ఎక్కువ తీసుకునేది అనమాట. అంటే లైక్ ఏంటంటే ర్యామ్ ఎక్కువ యూజ్ చేయడము. ఓకే. ప్రాసెస్ రెండర్ చేసే ప్రాసెస్ ఎక్కువ తీసుకోవడం, అంటే డీబీ నుంచి తీసుకోవడం, ఇవంతా కూడా జరిగేది. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ సర్వర్ మీద బర్డెన్ అనేది పడింది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఓకే హ్యాండిల్ చేసేది. ఒకేసారి 100 రిక్వెస్ట్లు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సర్వర్ మీద బర్డెన్ ఎక్కువ పడేది. ఏంది, ఈ రెండర్ చేయడానికి డేటా మొత్తాన్ని. అంటే ఇక్కడ డేటా మొత్తం రెండర్ చేసి అప్పుడు ఫ్రంట్ ఎండ్ పంపించేది. అప్పుడు బ్రౌజర్ ఏం చేసేది అంటే సింపుల్ గా ఈ డేటాని డిస్ప్లే చేసేసేది. అంతే, అట్లా జరిగేది అనమాట ఇనిషియల్ గా. సో ఇప్పుడు ఏమైందంటే ఈ బర్డెన్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మనకి సర్వర్ డౌన్ అని, ఇప్పుడు కాదు, మనము లైక్ మన కాలేజ్ టైమ్స్ లో 2010, 11 ఆ టైంలో ఎక్కువగా మనకి ఇది వచ్చేది, సర్వర్ డౌన్ సర్వర్ డౌన్. మీరు వినే ఉంటారు, అంటే మన జనరేషన్ లో వినే ఉంటారు. విన్నారా ఇది? సర్వర్ డౌన్ అని ఎక్కువ వచ్చేది మనకి. Yeah. మన Request మనం యూస్ చేశాను. Hmm. మనం యూజ్ చేసిన టైంలో. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సర్వర్ డౌన్ అనేది చాలా చాలా రేర్. అంటే స్టిల్ పాత టెక్నాలజీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని వెబ్సైట్లు స్టిల్ ఫేస్ చేస్తున్నాయి లైక్ సర్వర్ డౌన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా మైగ్రేట్ అవ్వలేదు కాబట్టి న్యూ టెక్నాలజీకి. సో ఈ సర్వర్ డౌన్ అనే కాన్సెప్ట్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని సపరేట్ చేశారు.
ఈ డేటాని సపరేట్ చేశారు. అంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మాత్రమే తీసుకొని ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఇక్కడ రెండర్ అవుతుంది కదా, ఆ డేటాని సపరేట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలా తయారు చేశారంటే డేటాని ఒక దగ్గర పెట్టుకున్నారు, కోడ్ని లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఉన్నాయి కదా, వాటిని ఇంకొక సర్వర్లో పెట్టుకో. అంటే ఇది ఒక సర్వర్ అనుకోండి, ఇది ఒక సర్వర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేశాడంటే టెక్నిక్ గా, ఇది బ్రౌజర్ కదా, అంటే బ్రౌజర్ అంటే యూజర్. ఓకే, యూజర్ ఏం చేశాడంటే ఫస్ట్ రిక్వెస్ట్ సర్వర్కి పంపించాడు. సర్వర్ నుంచి ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది మళ్ళీ దీంట్లో నుంచి ఇది ఏం చేస్తుంది, ఈ స్క్రిప్ట్ డేటాని కాల్ చేస్తుంది ఈ సర్వర్ నుంచి, డేటా తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ప్లస్ డేటా వచ్చింది. సో ఈ డేటా ఎక్కడ రెండర్ అవుతుంది అంటే ఇక్కడ రెండర్ అవుతుంది. అంటే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ప్రాసెస్ ఎక్కడ జరిగింది, సర్వర్ సైడ్ జరిగింది, రైట్. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ప్రాసెస్, క్లయింట్ సైడ్ జరుగుతుంది. అర్థమవుతుందా? దానివల్ల ఏమవుతుంది, సర్వర్ మీద పడాల్సిన బర్డెన్ ఎవరి మీద పడుతుంది ఇప్పుడు, క్లయింట్ సైడ్ పడుతుంది. అవునా? సో ఇప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు పంపించినా ప్రాసెస్ అనేది ఇక్కడ లేదు కాబట్టి వెరీ ఫాస్ట్ గా రెస్పాన్స్ అనేది యూజర్కి వచ్చేసింది. సో బేస్డ్ ఆన్ యూజర్ యొక్క కెపాసిటీ ఉంటుంది కదా, ర్యామ్ రోమ్, అది యూజ్ చేసుకొని ఇక్కడ రన్ అవుతుంది డేటా. సో యూ మీన్ బ్రౌజర్లో రన్ అవుతుంది అంతే కదా ఇది మొత్తం? ఎగ్జాక్ట్లీ, బ్రౌజర్ లో ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే. దీన్నే మనం క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అని అంటారు. ఇవి వచ్చేసి సర్వర్ సైడ్ అప్లికేషన్స్ అంటారు. సో క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అంటే మీకు ఎక్కువగా రియాక్ట్ చేసి ఉంటుంది. సర్వర్ సైడ్ వచ్చేసి జావా రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. క్లియరే కదా? సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇది రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, నోడ్ జేఎస్, సంథింగ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఇవి డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ డేటా ఉంది కదా, ఈ డేటాని సర్వ్ చేయడానికి మనకి ఏపీఐ గేట్వేస్, ఫాస్ట్ ఏపీఎస్, ఫ్లాస్క్, ఓకే, జాంగో, ఓకే. సో ఇట్లా కొన్ని టెక్నాలజీస్ యూస్ చేసుకొని డేటా సర్వ్ చేస్తున్నారు. క్లియర్ కదా? సో ఇప్పుడు ఎందుకు పాపులర్ అయింది ఇది, ఎందుకు పాపులర్ అయిందంటే వీఆర్ సెండింగ్ ద డేటా ఓన్లీ. ఓకే, ఈ డేటాని యూస్ చేసుకొని ఎనీ వెబ్సైట్ దే కెన్ యూస్, రియాక్ట్ యూస్ చేసుకోవచ్చు, యాంగులర్ యూస్ చేసుకోవచ్చు, నోడ్ జేఎస్ యూస్ చేసుకోవచ్చు, జావా ఉంటే జావా, పైథాన్ ఉంటే పైథాన్, ఎనీ టెక్నాలజీ దే కెన్ యూస్ దిస్ డేటా. అందుకే ఇప్పుడు బాగా అంటే డేటాని సర్వ్ చేసేవి బాగా పాపులర్ అయినాయి. అందుకే మీకు మాక్సిమమ్ అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా, లైక్ ఏపీఐ సర్వీసెస్ ని డెవలప్ చేసే అంటే మైక్రో సర్వీసెస్ ని డెవలప్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి. క్లియరే కదా ఇదంతా, ఈ స్టోరీ క్లియర్ యా, గా ఉందా, యా, యా. క్లారిటీగా? ఓకే. సో సింపుల్, నేను ఇక్కడ ఏం చెప్పను, వాట్ ఈస్ ద ఏపీఐ సర్వీస్ అంటే సింపుల్, డేటాను సర్వ్ చేయడమే. ఇంక మీరు థియరీ అంతా చదువుకోవాలనుకుంటే ఆ సర్వీస్ అంటారు. సర్వీస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఫర్ టూ అప్లికేషన్స్ సిస్టమ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే లైక్ విత్ విత్ సారీ ఈచ్ అదర్ ఓవర్ ద ఇంటర్నెట్. సింపుల్, ఏమొద్దులేండి, డేటా అంతే. డేటాని సర్వ్ చేయడం కోసం ఏపీఎస్ ని యూజ్ చేస్తాం. ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు ఆ డెఫినేషన్ ని మీరు క్రియేట్ చేసుకోండి, రైట్. సో ఓకే, ఓకే. ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ ఏపీఐ సర్వీస్ ని యూజ్ చేస్తున్నాయి. 95%. రిమైనింగ్ 5% వచ్చేసి నేను చెప్పాను చూసారా, ఈ ఓల్డ్ ఉమ్, స్ట్రక్చర్. ఉమ్. అంటే ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇంకా మైగ్రేట్ అవ్వకుండా ఉంటారు కదా, అంటే పాత కాలం నుంచి నడుపుకుంటూనే వస్తున్నారు. సో వాళ్ళు ఇంకా ఓల్డ్ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్ గారు. సో ఇప్పుడు మీరు చెప్పింది సర్వర్ సైడ్ ఇన్ కేస్ ఓకే, అప్లికే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ రన్నింగ్ ఇన్ ద సర్వర్ సైడ్ ఓకే. సో ఉమ్, డేటాబేస్ సపరేట్ చేశారు డేటా. కానీ క్లయింట్ సైడ్ ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్ వచ్చినప్పుడు వ్యాలిడేషన్కి ఇట్ విల్ గో టు ద డేటాబేస్ రైట్? అవును, అది ఎవ్రీథింగ్ డేటాబేస్కి వెళ్తుంది. అది ఏపీఐ ద్వారా వెళ్తుందా? అవును, ఏపీఐ దగ్గర వెళ్తుంది. చూపిస్తాను, అది ఇప్పుడు లైవ్ లో ఓకే, చూపిస్తాను. రైట్. ఎట్లా ఉంటాయి చూపిస్తాను లైవ్ లో. సార్ సార్ ఒక డౌట్ అండి. అదే అప్పుడు ప్రీవియస్ డయాగ్రామ్ లోనే ఇప్పుడు యాక్చువల్గా రియాక్ట్ నోడ్ జాంగో ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అండి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ సార్ అది? క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్స్ ఇవన్నీ. ఓకే.
రన్ చేయడానికి సర్వర్స్ యూజ్ చేస్తాం. ఓకే. బట్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో మాత్రం యాక్చువల్గా క్లయింట్ సైడే యూజ్ చేస్తారండి ఇవి మూడు కూడా. అది అవునండి మూడు. ఓకే. రియాక్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా. మనం యూజ్ చేయం, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం ఇవన్నీ. అవి అంటే ఇవి సార్ చెప్పండి. కింద నేను అడిగేది ఏంటి, రియాక్ట్ నోడ్ ఇవి రాశారు కదా, ఇవి యాక్చువల్ సర్వర్ సైడ్ అండి, క్లయింట్ సైడ్? ఇది క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అండి ఇవి. క్లయింట్ సైడ్ అండి. ఓకే సార్. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని కూడా అవే యూజ్ చేస్తున్నాయి ఎగ్జాంపుల్. సో ఈ ఏపీఐ స్ట్రక్చర్స్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఓకేనా. సో మీరు అంటే మనం మాట్లాడుకుంటాం కదా జనరల్ గా పదాలు. ఆ పదాలు ఏంటి అంటే, ఏపీఎస్ మీద వర్క్ చేసిన వాళ్ళు ఎండ్ పాయింట్స్ అంటాం, రిక్వెస్ట్ అంటాం, రెస్పాన్స్ అంటాం, మెథడ్స్ ఉంటాయి, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ టు, డిలీట్ అనేసి. ఓకేనా. అంటే జనరల్ టెర్మినాలజీస్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మనం ఏపీఎస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక టూ పీపుల్స్ మధ్య కమ్యూనికేట్ అవ్వాలనుకోండి. ఆ, అరే ఎండ్ పాయింట్ ఏంది అని అడుగుతాం. రిక్వెస్ట్ ఏం పంపించావు, రెస్పాన్స్ ఏం వచ్చింది, ఏ మెథడ్ యూస్ చేసావు, ఇట్లా టెర్మినాలజీస్ ఇవన్నీ కూడా. ఓకే. అవి టెర్మినాలజీస్ జస్ట్. సో మనకి ఒక ఇట్లా ఉంటుంది డయాగ్రామ్ అనేది. సో ఈ సర్వర్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ మీద వర్క్ చేస్తుంటుంది, ఈ సర్వర్. ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ ఏపీఐ సర్వర్ ఇది. ఈ రియాక్ట్ జేఎస్ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఈ రియాక్ట్ జేఎస్ దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది, దీని నుంచి డేటా తీసుకొస్తుంది, ఆ డేటాని క్లయింట్ సైడ్ రెండర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రొసీజర్. ఇవి నార్మల్ గా క్రియేట్, రీడ్, అప్డేట్. మనం ఒక క్రడ్ ఆపరేషన్స్ చేద్దాం డేటాబేస్ రిలేటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే, ఒక యూజర్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే ప్రోడక్ట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక యూజర్ తీసుకోండి, ఒక యూజర్ ని క్రియేట్ చేయడము, ఆ యూజర్ డీటెయిల్స్ ని గెట్ చేసుకోవడము, ఆ యూజర్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయడము, లేదంటే ఆ యూజర్ ని డిలీట్ చేయడము. సేమ్ కాన్సెప్ట్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయడము, ప్రోడక్ట్ ని అప్డేట్ చేయడము, ప్రోడక్ట్ ని డిలీట్ చేయడము. ఓకే. ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది అంతే, బట్ కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది అన్నిటికీ. సో వీటిని ఎండ్ పాయింట్స్ అంటామండి. ఓకే. వీటిని ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఎండ్ పాయింట్ అంటాం దీన్ని. సో గుర్తుపెట్టుకోండి, ఎండ్ పాయింట్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి మెథడ్స్, గెట్, లైక్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనేసి. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్ సంబంధించింది. సో దీంట్లో మనం చూస్తే అయితే విత్ ఏపీఎస్, వితౌట్ ఏపీఎస్, ఇది ఆల్రెడీ మనం చేస్తుంది. ఆ, ఇది మళ్ళీ చెప్తాను దీని గురించి. సో ఇప్పుడు ఇది మీరు ఆన్లైన్ లో చూసిన ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఇఫ్ కండిషన్స్ వాడేసి పాత్ సెట్ చేసుకొని ఇట్లా ఆన్లైన్ లో చేస్తుంటారు. ఇది మనకి ఆన్లైన్ ఎగ్జాంపుల్. అంటే ఏపీఐ గేట్వే మీద మీరు గూగుల్, ఒక నిమిషం, ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్ళి, అంటే ఎక్కువగా యూజ్ చేసేది మన చాట్ జీపీటీనే కదా. చాట్ జీపీటీకి వెళ్ళి సింపుల్ గా ఏం చెప్తాం మనం, ఏమి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ గేట్వే ప్రాజెక్ట్ టు హ్యాండిల్ క్రౌడ్ ఆపరేషన్స్. చూద్దాం ఇది ఎలా ఇస్తుంది అనేది ఆన్లైన్ లో ఒకవేళ సెర్చ్ చేస్తే. ఈ టెంప్లెట్ యామ్ఎల్ ఫైల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నేను ఆల్రెడీ షేర్ చేశాక కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్. ఇది ఎంత చేస్తుంది, ఇక్కడ చూసారా. మీకు ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఇఫ్, ఎల్సిఫ్, ఎల్సిఫ్. ఓకేనా. ఇది కానీ రాశారనుకోండి, ఇట్లా కానీ కోడ్, మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు మన మేనేజర్. ఓకే. సో ఇది రాంగ్, ఇలా ఉండదు మనకి. మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇది ఆన్లైన్ ఎగ్జాంపుల్ ఇది. మీకు రియల్ టైంలో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు యూజ్ చేయాల్సిన ఈ స్ట్రక్చర్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ చెప్తాను, దీనిలోకి ఎలా మాడిఫై చేసామో చూపిస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇది చెప్పేసాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది షార్ట్ కట్ ఇవి షార్ట్ కట్స్ ఇవి. ఓకే. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ప్రాజెక్ట్ లో చూస్తే యాప్ డాట్ పీవై ఫైల్లో ఇక్కడ ఏమీ లేదు. ఇది మెయిన్, ఇది జస్ట్ ఇంజిన్ అన్నాం. ఇది డైరెక్ట్ గా నేను ఇక్కడ తీసుకొచ్చి చెప్తాను అనుకోండి, మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కానీ
అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇది మీకు క్లియర్గా అర్థమైంది, అవునా కదా? ఏం శ్రీరామ్ గారు, అంతే కదా? నేను డైరెక్ట్ గా లాంబ్డా తీసుకొచ్చి ప్రొడక్షన్ లో కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఉంది, దీని ఫ్లో ఎలా ఉందని మీకు క్లియర్ గా ఐడియా ఉంది. ఓకే. రైట్. సేమ్ కరెక్ట్. అట్లాగే అవును. అన్నమాట. సేమ్ అట్లాగే నేను ఫస్ట్ ఇది తీసుకొని చెప్తాను. దీన్ని ఇలా చేస్తే షార్ట్ కట్ అవుతుంది, మీకు ఉండేది ఇట్లా ఉంటుంది లైవ్ డేటాలో. ఓకే, ఇవన్నీ కూడా రిమైనింగ్. ఇంకా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ, దీని గురించి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్, రైట్? ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్, రైట్. ఇది గుర్తుందా? సో మనం యూజ్ చేస్తుంది అగైన్ ల్యాంబ్డానే, రైట్? సో ఇప్పుడు మనము ప్రీవియస్ ప్రాజెక్ట్ లో మనము ఎస్కేఎస్ ఎస్పీఎస్. చూసాం. సారీ సారీ సారీ, ఇది ఎస్కేఎస్ చూసాం. ఓకే, ఇప్పుడు ఏపీఐ చూస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ల్యాంబ్డాకి ఇన్పుట్ ఏపీఐ వస్తుందో మనం ఫస్ట్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్, అవునా కదా? సో ఆ ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి మనం. దీన్ని ఎలా గెట్ చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత చూపిస్తాను కావాలంటే. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది స్ట్రక్చర్. మన ఎస్కేఎస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఉంది. సో ఇది ఎస్కేఎస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ చూస్తే మన యొక్క ఎస్కేఎస్ స్ట్రక్చర్ ఇది చూడండి. ఇక్కడ రికార్డ్స్ అని ఉంది, ఇట్లా ఉంది ఈ స్ట్రక్చర్. ఎస్కేఎస్ నుంచి వచ్చింది కాబట్టి మెసేజ్. అదే గేట్ వై నుంచి వస్తే చూడండి, స్ట్రక్చర్ మారిపోయింది. ఓకే, సో నేను అందుకే ప్రతిసారి మీకు చెప్తుంది, ల్యాండా మీద వర్క్ చేస్తున్నప్పుడు ల్యాండాకి వచ్చే ఇన్పుట్ ఇంపార్టెంట్. ఏ ఇన్పుట్ పంపిస్తున్నాడు, ఎప్పుడైతే మీరు ఆ ఇన్పుట్ మీద ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడు ఫస్ట్ నెక్స్ట్ మీకు వెళ్ళాల్సింది ఏంటంటే స్ట్రక్చర్కి వెళ్ళాలి. వాడు స్ట్రక్చర్ని ఎలా కాల్ చేస్తున్నాడు, స్ట్రక్చర్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేసి. రైట్. అండ్ ఇంకొకటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓపెన్ ఏపీఐ. సో ఓపెన్ ఏపీఐ అంటే ఏంటి అంటే వీఆర్ ద బ్యాక్ అండ్ డెవలపర్స్, అవునా? మనం బ్యాక్ అండ్ డెవలపర్స్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, ఎవరు వాళ్ళు? రియాక్ట్ చేసే వాళ్ళు. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ రియాక్ట్ చేస్తుంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అయితే వీళ్ళిద్దరి మధ్య అంటే తను వర్క్ చేస్తున్నాడు, తను వర్క్ చేస్తున్నాడు, ఇద్దరు ప్యారలల్ గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు ప్యారలల్ గా వర్క్ చేస్తున్నారు. బట్ ఇద్దరు ప్యారలల్ గా వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య లైక్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక డాక్యుమెంట్ అంటే ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు ఇద్దరు. అగ్రిమెంట్ తీసుకుంటారు. ఏం అగ్రిమెంట్ తీసుకుంటారు అంటే ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోడ్ డెవలప్ చేసే ముందు ఒక అగ్రిమెంట్ అన్నమాట. అంటే రిక్వెస్ట్ ఏం పంపించాలి, రెస్పాన్స్ ఏం పంపించాలి. ఓకే, ఆ అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరూ డెవలప్ చేసుకుంటారు. ఓకే, ఆ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అగ్రిమెంట్ లేకుండా స్టార్ట్ చేయకూడదు ఏపీఎస్ మీద. సో మీరు ఏపీఎస్ మీద వర్క్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అగ్రిమెంట్ ఉండాలి, మీకు మీకు అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి. ఆ, ఒక్క నిమిషం, అగ్రిమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కాబట్టి ఉంది, ఇక్కడ ఉంది. ఇది అగ్రిమెంట్. ఓకే, సో ఇది చూడడానికి ఇలా ఉంది కదా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాన్ని విజువల్ గా చూపిస్తాను మీకు. స్వాగర్ గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో అడుగుతారు మీరు స్వాగర్ అంటే ఏపీఐ యామెల్ ఫైల్ ని మీరు ఎలా విజువలైజ్ చేసేవాళ్ళని, బై యూజింగ్ ద స్వాగర్. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ స్వాగర్? అదే ఇప్పుడు చూపిస్తాను. మీ అగ్రిమెంట్ ఉంది కదా, ఇది కోడ్. ఓకే, సో దాన్ని విజువలైజ్ చేసి చూపిస్తుంది ఇట్లాగా. ఓకే, ఇది ఎండ్ పాయింట్ ఇలా క్రియేట్ చేయాలి. ఈ ఎండ్ పాయింట్ కి నువ్వు రిక్వెస్ట్ ఏం పంపిస్తావు, పారామీటర్స్ ఏమి ఇస్తావు, రెస్పాన్స్ ఏమొస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇద్దరు రాసుకోవాలి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు ఇప్పుడు ఇది ఒక ఎండ్ పాయింట్ అంటే ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అని. అయితే నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏం పంపిస్తావు, నేను నేమ్ ఈమెయిల్ పంపిస్తా. అయితే నువ్వు పంపించిన తర్వాత నేను సేవ్ చేసుకొని నీకు రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి, నేనేమి ఇస్తానంటే యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఐడి నేమ్ ఈమెయిల్ ఇలా. సో వీడేం చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ వాడు యూజర్ ఈ ఎండ్ పాయింట్ తో ఈ డేటాను పంపిస్తాడు. బ్యాక్ ఎండ్ వాడు ఏం చేస్తాడు, ఈ ఎండ్ పాయింట్ లో ఈ డేటాను రిసీవ్ చేసుకొని వాడు రెస్పాన్స్ ఇస్తాడు. ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళిద్దరూ ఊహించుకుంటారు అనమాట. ఫ్రంట్ ఎండ్ వాడు నేను రిక్వెస్ట్ ఇలా పంపించాలి, నాకు రెస్పాన్స్ ఇలా వచ్చిందని మనోడు స్టార్ట్ చేసుకుంటాడు. మనోడు ఏం చేస్తాడు, నాకు రిక్వెస్ట్ ఇలా వస్తుంది, నేను రెస్పాన్స్ ఇలా ఇవ్వాలని చెప్పి వీడు స్టార్ట్ చేసుకుంటాడు.
సో వన్స్ వీళ్ళిద్దరు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఒక కాల్, ఇంటిగ్రేషన్ కాల్ అంటాము, ఆ కాల్ సెట్ చేసుకొని ఇద్దరు అప్లికేషన్స్, వీడు డమ్మీ తీసుకున్నాడు, వీడు డమ్మీ క్రియేట్ చేశాడు. ఓకే, వన్స్ రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని ఇంటిగ్రేట్ చేస్తారనమాట, కోడ్, యాక్చువల్ కోడ్. అది చూపిస్తాను మీకు తర్వాత. సో వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఓపెన్ ఏపీఐస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా చూసుకోవాలంటే స్వాగర్ లో యూజ్ చేసుకొని చూసుకుంటాము. ఈ అగ్రిమెంట్ మనమే డెవలప్ చేయాలి. ఎవరు డెవలప్ చేస్తాడంటే ఈ అగ్రిమెంట్ ని బ్యాక్ అండ్ డెవలపర్ మనం చేయాలి యాక్చువల్ గా. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ వాడికి ఏం తెలియదు. ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే వాడు సింపుల్ గా డేటా తీసుకొచ్చి రెండర్ చేసి చూపిస్తాడు, అంతే వాడి పని. వాడు ఏం చేసేది ఏమి ఉండదు. పనంతా ఎవరిది ఉందంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ దే ఉంటుంది. సో వాడికి చెప్తున్నాం, అరే బాబు నువ్వు నాకు నీ ఫ్రంట్ ఎండ్ నుంచి నాకు రిక్వెస్ట్ ఇలా పంపించు, నేను రెస్పాన్స్ ఇలా ఇస్తాను అనేసి. ఓకేనా, అర్థమైందా? ఏ ఓకే, రైట్. సో ఇది మొత్తం, ఇది ఇది వచ్చేసి ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్, ఇది టెంప్లెట్ డాట్ ఎంఎల్ ఫైల్. ఈ రెండు కూడా డిఫరెంట్ అండి. ఇది వేరే, ఇది వేరే. ఇది మన టెంప్లెట్ ఎంఎల్ ఫైల్ ఏడబ్ల్యూఎస్ లో సర్వీసెస్ ని క్రియేట్ చేసుకోవడానికి త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఇది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కి అగ్రిమెంట్. మీకు ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ లో ఏపీఐస్ డెవలప్ చేస్తే 100% ఉంటుంది ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్. ఒకవేళ లేకపోతే అడగండి మీరు, వేర్ ఇస్ ద ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్ అనేసి. ఓకేనా, అక్కడ అది కూడా లేదు అంటే అది ఒక తుప్పాస్ ప్రాజెక్ట్ అని అర్థం. అంటే ఎవరికి ఏం తెలియకుండా డెవలప్ చేస్తున్నాడు అని అర్థం. ఈ ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్ లేకుండా ప్రాజెక్ట్ కానీ ఉంది అంటే ఎయిదర్ వాడికి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు, లేదంటే అదేదేదో నామకే వాస్తే చేసినట్టు అంతే. 100% ఉండాలి. సో ఈ రిమైనింగ్ అంతా కూడా క్రెడ్ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ మనము ఇంకొకటి ఉంటుంది ఏపీఐ గేట్వేది. వీటికి మధ్యలో ఒక ఆథరైజర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఏపీఐ గేట్వే సర్వీస్ ని యాక్సెస్ చేసామనుకోండి, ఓకే, ఇది ఎంత ఏంది డేటా రిలేటెడ్ కదా. సో ఈ డేటాని ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మధ్యలో ఒక ఆథరైజర్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటాడు. అంటే ఎవరికైతే ఈ ఏపీఐ యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే డేటాని తీసుకెళ్తారు, రిమైన్ వాళ్ళకి డేటా యాక్సెస్ ఇవ్వరు అనమాట. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఈ ల్యాండా ఆథరైజర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని హ్యాండిల్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, సో హౌ డు యూ హ్యాండిల్ యువర్ ఏపీఐ సెక్యూరిటీస్ అనేసి, సో ఏపీఐస్ అనేసి. సో ఖచ్చితంగా మనం ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే దిస్ ఈస్ ద ప్రొటెక్షన్. నీ డేటాని ప్రొటెక్ట్ చేసేది ఈ ల్యాండానే. ఇది ల్యాండా ఆథరైజర్, ఇది కూడా ఒక ల్యాండానే అగైన్. కాకపోతే ఈ ల్యాండా డిఫరెంట్ గా ఉంటుంది. అది చెప్తాను మీకు. ప్రొటెక్షన్ చేస్తారు. సో ఇది ఓవరాల్ గా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఒక రిక్వెస్ట్ గేట్వేకి వస్తుంది ఫస్ట్. వచ్చిన తర్వాత ఫస్ట్ యాక్సెస్ చెక్ చేస్తుంది, వీడు అథెంటికే వీడు వీడికి ఆథరైజేషన్ ఉందా లేదా అనేది. ఉంటే నెక్స్ట్ యాక్చువల్ ఏపీఐ ఉంది కదా, ఏపీఐ సర్వీస్ దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అది డీబీలోకి వెళ్ళి డేటా తీసుకొచ్చి డేటా ఇస్తుంది. ఒకవేళ యాక్సెస్ లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా తీసుకెళ్ళదు. అది ఫ్లో, బ్యాక్గ్రౌండ్ లో ఫ్లో. సో ఇది కూడా ఒక ఫ్లో సేమ్. ఈ పాలసీ ఉంటుంది యాక్చువల్ గా, ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ చేయను. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లాంబ్డా ఆథరైజర్ యొక్క కాన్సెప్ట్. రైట్. ఓకే, ఒకసారి మనము ఆ, చూద్దాము రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది. ఏ వెబ్సైట్ అయినా మీ ఇష్టం, ఏదో ఒక వెబ్సైట్ చెప్పండి, ఆ వెబ్సైట్ ప్రకారం చెప్తాను మీకు. ఏం చూద్దాం. నా వెబ్సైట్ అయితే సర్వర్ సైడ్. అంటే రెండు అప్లికేషన్స్ డెవలప్ చేయడం మనకు ఓపిక లేక ఒకటే డెవలప్ చేసుకున్నాము. సో నా వెబ్సైట్ రెగ్యులర్ పైథాన్ సర్వర్ సైడ్ అది. ఆ, ఏం చూడొచ్చు, ఏదైనా కార్స్ చూద్దామా. మర్చిపోయినా, ప్రకాష్ గారు మీకు అక్కడ కార్స్ ఉంటాయి కదా, కార్స్ ఓకే. లేదంటే ఇక్కడ కార్స్ ఏదో ఒకటి డాట్ కామ్. కార్స్, కార్స్ వాళ్ళ చూద్దాం, ఇది చూద్దాం. సార్ ఇండియాది చూడండి. ఇండియాదే అవుతుంది, అది అవుతుంది మనకి. ఓకే, ఇది ఉంది కదా, చూడడానికి ఎలా ఉంది అంటే ఇది లైక్, ఓకే లాక్ చూద్దాం. ఒక మనకి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఇది డెవలప్ చేశారు. నా దగ్గర ఒకటి ఉండాలి టూల్, అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేశారో తెలుసుకోవడానికి. వెబ్ స్క్రీన్ షాట్, వెబ్ పేజ్, వెబ్ పేజ్ డౌన్లోడర్, లేదా తీసేసినట్టున్నా. ఓకే, అంటే ఏ టూల్ యూజ్ చేసుకొని, అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని డెవలప్ చేశారో కూడా చూపించింది. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, నేను జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాను.
మీకు ఎప్పుడైనా సరే మీరు ఏపీఐ గేట్వేస్ మీద వర్క్ చేస్తున్నారంటే మీ ఫోకస్ అంతా కూడా ఈ నెట్వర్క్ మీదే ఉండాలి. ఓకే, నెట్వర్క్ మీదే ఉండాలి మన ఫోకస్. క్లియర్ చేద్దాం, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు నెట్వర్క్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సార్. ఫెచ్, ఎక్స్హెచ్ఆర్, డాక్, సిఎస్ఎస్, జేఎస్, ఫాంట్ ఇమేజ్. ఓకే, సో మనది వచ్చేసి బ్యాక్ అండ్ డేటా కాబట్టి ఇది ఫెచ్ ఎక్స్హెచ్ఆర్ ఉంది కదా, ఇది మంది. సో ఇది సెలెక్ట్ చేసుకో, ఆల్ అయితే అన్ని వచ్చేస్తాయి. మనకు ఓన్లీ ఏపీఎస్ మాత్రం చూడాలంటే దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఓన్లీ అన్ని కూడా, ఇవన్నీ కూడా ఏంటి అంటే జేసన్ రిలేటెడ్. సో లెట్ మీ ఓపెన్ వన్, ఇవన్నీ. ఓకే, ఎక్స్హెచ్ఆర్, దీన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. నథింగ్. ఇక్కడ ఒకటి ఉంది జేసన్ లేటెస్ట్. ఓకే, డబల్ ట్యాప్ అయింది. కలెక్ట్, జేసన్, జేసన్. ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఓన్లీ డేటా కనిపిస్తుందండి. Yeah, సో వీడు yeah. యా యా ఇదండి. సో ఈ డేటానే మనోడు ఇక్కడ రెండర్ చేస్తున్నాడు. సో నేనేం చేస్తాను అంటే ఓన్లీ ఒకసారి దీన్ని క్లియర్ చేసుకొని ఏదైనా ఒక లింక్ క్లియర్ చేయదు. దీంట్లో ఎలక్ట్రిక్ కార్స్, టాటా హ్యారియర్. చూడండి ఏం జరుగుతుందో. ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఆ డేటా ఒకసారి చెక్ చేద్దాం వీడు పంపిస్తున్నాడా లేదా అనేది. టాటా హ్యారియర్ 21.49 ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సెట్ చేస్తాను నేను. యా, ఇక్కడ ఉంది. ఏంటి ఇది? రివ్యూ. ఇద్దండి, ఏడుంది డేటా. ఓకే, అంటే ఆ డేట్ దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఇచ్చినాడు. సో దీంట్లో డేటా ఎకో డాట్ అని ఉంది, ఆప్షన్స్. ఫుల్ డేటా అయితే ఇదే, అంటే మనోడు తీసుకొని రెండర్ చేస్తున్నాడు ఈ డేటాని. దీంట్లో నాకు 24 సింగిల్ ప్రోడక్ట్ సంబంధించి. సో ఇన్ కేస్ ఈ డేటా కావాలనుకుంటే సింపుల్ గా చూడండి. ఓకే, ఇది డేటా. మీరు పోస్ట్ మ్యాన్ ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఆ డేటా మాత్రమే కావాలి అంటే ఎలా గెట్ చేయాలి చూపిస్తాను. ఒక రిక్వెస్ట్ తీసుకున్నా, దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను. ఖచ్చితంగా ఇది పోస్ట్ మ్యాన్ యూజ్ చేయాలి. మీరు ఎలా అడుగుతారు ఇంటర్వ్యూలో, మళ్ళీ మీరు ఎలా టెస్ట్ చేశారు ఏటీపీఎస్ అనేసి. ఓకే, సో మనం పోస్ట్ మ్యాన్ అని చెప్పాలి, 100% చెప్పాలి మనం. చూడండి, డేటా వచ్చిందా? వచ్చిందా లేదా? ఓకే, కనిపిస్తుందా మీకు? వచ్చింది వచ్చింది. రెక్టి పెడదాం, ఇద్దండి మొత్తం. సో ఈ డేటాను తీసుకెళ్ళి మనము రెండర్ చేసామనుకోండి. ఓకే, లెట్ మీ ఆస్క్ చాట్ జీపీటీని అడిగి ట్రై చేద్దామా? వాడు పర్మిషన్ ఇస్తాడో లేడో మనకు తెలియదు. ఓకే, సో ఇదే డేటా తీసుకెళ్ళి ఈ డేటా కన్నా బెటర్ ఏంటంటే ఒక పని చేద్దాం. అంటే మల్టిపుల్ వస్తే మనము దాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఓన్లీ హ్యారియర్ ఎక్స్ప్లోర్. ఓకే, ఇది ట్రై చేసి చూద్దాం మనం. ఈ సెట్ నేను ఒకసారి చూద్దాం, సెర్చ్ చేద్దాం. న్యూ కార్స్. ఇది హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది. ఓకే, జేసన్ కాదు, హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకొచ్చాడు వీడు. సరే వదిలేసేయండి. ఓకే, ఇట్లా చూసుకుంటాం మనం బ్యాక్గ్రౌండ్ లో, అంటే ఏపీఎస్ ఏమేమి సర్వ్ చేస్తున్నాడు ఏంటి అనేది. ఓకేనా? అది అది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు
ఈ ఏపీఐని మనం ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేయాలంటే చూడండి ఎలా ఉంటుందో. గివ్ మీ శాంపుల్ జేసన్ అంటే కొన్ని డమ్మీ ఫైల్స్ ఉంటాయి, డమ్మీ జేసన్స్. ఏంటి ఏంటి ఇట్లా ఒక నిమిషము, చూపిస్తాను అది. ఇవన్నీ వద్దులే కానీ. ఉమ్, దీనికోసం ఎత్తుతా ఉన్నాను నుంచి. ఓకే. ఓకే, ఫొటోస్ ఉన్నాయి, హ్యాపీ. రైట్. సో చూడండి, ఇదేంది బేసికల్ గా, ఇది ఒక ఏపీఐ. ఓకే, ఈ ఏపీఐని కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? డేటా వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు ఈ డేటాకి మనము ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యూస్ చేసుకొని ఎలా రెండర్ చేయాలో చూపిస్తాను చూడండి. సో మనకి ఇప్పుడు చాలా సింపుల్ ఫ్రంట్ ఎండ్, ఎందుకంటే ఇది ఏపీ లైక్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఓకే. క్రియేట్ రియాక్ట్ జేఎస్. సో సింగిల్ పేజ్ అని కొట్టండి, లేదంటే వర్కౌట్. సింగిల్ పేజ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ బై కాలింగ్ దిస్ ఏపీఐ సర్వీస్. ఓకే. దానికి బెటర్ ఏంటంటే ఇంకొంచెం అంటే అది అర్థం చేసుకునేటట్టు దీని నుంచి రెస్పాన్స్ ఇలా వస్తుందని చెప్పండి. అప్పుడు ఇంకొంచెం అది క్లారిటీగా క్రియేట్ చేసుకుంటుంది. రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి, రెస్పాన్స్ ఇలా వస్తుంది అనేసి. రెస్పాన్స్ రెస్పాన్స్ సో దానికి అర్థమవుతుంది రెస్పాన్స్ ఇది అనేసి, దాని ప్రకారం బిల్డ్ చేసుకుంటారు. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఆ ఏపీఐ సర్వీస్ని కాల్ చేసి రెండర్ చేసి చూపిస్తుంది. ఎడిట్, రివ్యూ, ఇమేజెస్ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకో చూద్దాం ఒకసారి. ఈ డమ్మీ ఇమేజెస్ అవి.
ఆ ఇమేజెస్ యాక్చువల్ వర్కౌట్ అవట్లేదు. ఇమేజెస్ కన్నా వర్కౌట్ అయితే భలే ఉండేది. ఓపెన్ చేద్దాం ఇంకా బెటర్గా. కార్స్ అంటే జస్ట్ రీప్లేస్ చేద్దాం మనం. ఏది బాగుంది ఇది తీసుకుందామా? ఓపెన్ ఇమేజ్ నెట్. ఓకే, ఇది ట్రై చేద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ జస్ట్ రీప్లేస్ ఇమేజ్ యూఆర్ఎల్ విత్ దిస్. చూద్దాం ఏమన్నా. అంటే ఇమేజెస్ కానంటే బాగుంటుంది కదా చూడడానికి లుక్. హలో, వచ్చిందా? అంతే. అర్థమైందా ఇప్పుడు మీకు క్లారిటీగా? సో డేటా వస్తుంది, డేటాని ఇక్కడ రెండర్ చేసి చూపిస్తున్నారు. ఆ డేటానే ఆ డేటా సారీ, ఆ డేటా సర్వీస్ ని మనం క్రియేట్ చేయాలి. క్లియరా? సో ఇక్కడ మనం ఏపీ బిల్డ్ చేయాలి కదా ఇప్పుడు ఫస్ట్ ఒకటి. అవును, అవును, ఏపీఎస్ బిల్డ్ చేయాలి. ఓకే, సో ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఇంతవరకు అందరికి క్లియర్ గా ఉంది కదా? సో ఏపీఎస్ ఎందుకు యాక్చువల్ గా డెవలప్ చేస్తాము అనే దానికి క్లారిటీ వచ్చింది కదా? సార్ ఇక్కడ ఇప్పుడు ఆ కార్ ఇమేజ్ అనేది ఆ బ్యాక్ ఎండ్ ఆ సర్వర్ లోంచి వచ్చిందా సార్ అది? అవునండి, అవును. ఈ డేటా ఓకే. ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు, ఆ లింక్ మనం ఇస్తాం అనమాట. అంటే ఆ సర్వర్ లో ఉంటుంది, అక్కడి నుంచి పిక్ చేసుకోమనేసి. ఓకే. ఓకే, సో ఇక్కడ సర్వర్ ఇది ఇంకోటి, మళ్ళీ ఇది ఇంకొక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాడు వీడు. ఇక్కడ ఈ సర్వర్ లో మెయింటైన్ చేస్తున్నాడు ఇమేజెస్ అన్నిటిని. ఎవ్రీథింగ్ సర్వర్ నుంచి రావాల్సిందేనండి. ఓకే, సో ఫైనల్ గా ఏం అర్థమైంది మీకు? ఏపీఎస్ ఎందుకు బిల్డ్ చేస్తాం? To actually communicate with the server as a form of request and response. సింపుల్, డేటాని సర్వ్ చేయడం అంతే. డేటాని సర్వ్ చేయడం అంతే. ఈజీ ఈజీ పర్పస్ యాక్చువల్లీ అదర్వైజ్. అంతే, డేటాని పంపించాలి అంతే. సో దీన్నే బిజినెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉందండి. ఇప్పుడు డేటా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నేను ఒక హోటల్ ఇప్పుడు మన ఇవన్నీ కూడా ఏది, బుక్ మై షో, మన రెడ్ బస్సు, అభి బస్సు, ఇవన్నీ వాళ్ళు ఏంది, వాళ్ళ దగ్గర ఒక బస్సు కూడా ఉండదు. మరి బస్సులు ఎలా సర్వ్ చేస్తున్నారు వాళ్ళు? బుక్ మై షో, బుక్ మై షోకి సంబంధించిన ఏమీ లేవు, రైట్? థియేటర్స్. కానీ వాళ్ళ దగ్గర థియేటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా సర్వ్ చేస్తున్నారు? సో ఇప్పుడు నా దగ్గర ఉంది, నా దగ్గర డేటా ఉంది. నా నా థియేటర్కి సంబంధించిన డేటా ఉంది. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. సో నేను ఎలా ఇవ్వాలి? నేను డేటా మాత్రం ఇవ్వాలి. నాకు ఇంకేమొద్దు, ఈ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నాకు అనవసరం. నేను డేటా ఇస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డెవలప్ చేసుకో, అది నాకు సంబంధం లేదు. అంతే కదా? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఎట్లా డెవలప్ చేసినాడు. నేను ఇప్పుడు ఏమంటానంటే దీన్ని, ఓకే, గివ్ మీ ఇన్ స్ట్రక్చర్, క్యాజువల్ స్ట్రక్చర్ లో అడుగుతున్నా. స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకే, మన ఇష్టం. దాని వచ్చిన డేటాని మనం ఎట్లా డిస్ప్లే చేస్తాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎవడు ఫ్రంట్ ఎండెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు, వాళ్ళకి ఎలా చెప్తారు అంటే, వాళ్ళు ఫిగ్మాస్ యూస్ చేస్తారు. ఓకే, ఎర్రర్స్ వచ్చింది, పోయిందిలే. వాళ్ళకి ఫిగ్మాస్ ఉంటాయి, డిజైన్స్. వీళ్ళకి ఎవరు చెప్తారంటే ఫిగ్మాస్. ఇగోండి, ఇవి ఫిగ్మాస్ అంటారు వీటిని. ఇది ఫిగ్మా. ఇది ఏంటంటే, ఫిగ్మా ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఫోటోషాప్, సింపుల్ చెప్పాలంటే. ఓకే, వాళ్ళకి ఇట్లా ఫోటోషాప్ ఇస్తారు, ఇలా డిజైన్ చేస్తారు అనమాట డిజైనర్స్ వెబ్సైట్ ని. ఈ ఈ దీన్ని హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లో ఇచ్చి యాక్చువల్ వెబ్సైట్ లోకి డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన తర్వాత డేటా అనేది మనం సర్వ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఫుల్ క్లారిటీ వచ్చిందా వెబ్సైట్ ఎలా డెవలప్ అవుతుంది అనేది? సో ఫిగ్మాస్ ఉంటాయి,
ఫిగ్మాస్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్స్ అనమాట. ఒక 10-15 డిజైన్స్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ డెవలప్. అసలు యాక్చువల్ గా కోడింగ్ అనేది లేని ముందు ఒక విజన్ తో వస్తారు కదా, ఆ విజన్ ఇది అనమాట ఫిగ్మా. అంటే నా వెబ్సైట్ ఇలా ఉండాలి అని చెప్పేసి డిజైనర్ తో డిజైన్ చేసుకుంటారు. దాన్ని తీసుకెళ్లి ఫ్రంట్ ఎండ్ వాడికి ఇస్తాడు. ఫ్రంట్ ఎండ్ వాడు ఆ స్ట్రక్చర్ డిజైన్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ వాడు దానికి సంబంధించిన డేటా పంపిస్తాడు. క్లియరే కదా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఓకేనా? క్లియర్ సార్. క్యారేజ్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలంటారు, అందువల్ల అది ఫెయిల్ అవుతుంది. లోకల్ అవుట్లా, దీంట్లో అవ్వట్లేదు. రైట్. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్, సర్వర్లెస్ అప్లికేషన్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి AWS API గేట్ గేట్వే 89 బ్యాచ్. సో 3.11 సెలెక్ట్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. క్రియేట్ న్యూ విండో. సో బేసికల్ గా ఇనిషియల్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఏపీఐ గేట్వేనే ఇస్తుంది అది. నిజం చెప్పాలంటే. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ స్కెల్టన్. ప్రాజెక్ట్ స్కెల్టన్ బై డిఫాల్ట్ యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఇది ఈవెంట్స్ లో చూసినట్లయితే చూడండి, ఏపీఐని అటాచ్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో శాంపుల్ దీంట్లోకి వెళ్ళి మనం రీజన్, సో రీజన్ ఏం సెట్ చేద్దాం మనం? ETL ఆర్కెస్ట్రేషన్. ఇక్కడ మనం అంటే వెన్ యూ డిఫైన్ ద ప్రాజెక్ట్ ఆటోమేటికల్ ఇట్ విల్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. అవును, మనకి బై డిఫాల్ట్ గా యాక్చువల్ గా డిఫాల్ట్ అది. ఓకే. మనం కాకపోతే మనం మార్చుకున్నాం ప్రీవియస్ దాంట్లో, బట్ డిఫాల్ట్ గా అయితే API తో ఇస్తుంది మనకి. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మనము అక్కడ రన్ చేసి ఇక్కడ మనము ఏపీఎస్ రన్ చేయాలంటే డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ రన్ చేయడం వేరే, ఇక్కడ రన్ చేయడం వేరే. సో ఇక్కడ మనం ల్యాంబ్డాని మాత్రమే టెస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. రన్నింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. సో మనం ల్యాంబ్డాని టెస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఇక్కడ ఇన్పుట్ కింద ఈవెంట్స్ లో పెట్టుకున్నాం. దాన్ని ఆ ఇన్పుట్ ని మనం ఇక్కడ ఇచ్చాం, అంతే కదా. ఇక్కడ ఇచ్చి ఈవెంట్స్ దీన్ని ఇచ్చి సెలెక్ట్ చేసుకొని తర్వాత సామ్సిఎల్ ఇవన్నీ సెట్ చేసుకొని కనెక్షన్ ఓకే, అప్లై ఓకే కొట్టుకొని తర్వాత ఇక్కడ డైరెక్ట్ రన్ చేసాం. అంటే ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నాం చేస్తా? యాక్చువల్గా ల్యాంబ్డాని టెస్ట్ చేస్తున్నాం మనం, నాట్ ఏపీఐ. ల్యాంబ్డాని టెస్ట్ చేస్తున్నాం అంటే ఈ ల్యాంబ్డాకి నాకు ఇట్లా ఇన్పుట్ వస్తే ఏం జరుగుద్ది అని రాసాం ఇక్కడ. ఓకేనా? అయితే మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఒకటి బటన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇది మన ల్యాంబ్డా. ఓకే, ఇది ఏపీఐ గేట్వే.
సో మనం ఏపీఐ గేట్వే టెస్ట్ చేయాలంటే మనం క్లౌడ్లో డిప్లై చేసుకొని టెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏపీఐ గేట్వే సర్వీస్ అక్కడ ఉంది కాబట్టి. అంతే కదా, సేమ్ లైక్ ఎస్క్యూఎస్. లోకల్లో మనం టెస్ట్ చేయగలిగింది ఓన్లీ ఏంటి, లాంబ్డాకి వచ్చే ఇన్పుట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ కోడ్ అనేది టెస్ట్ చేసుకున్నాం. ఓకేనా, ప్రీవియస్గా మనం చేసింది అంతే. అంతే కదా, ఓన్లీ లాంబ్డా మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. అదే ఎస్కేఎస్ నుంచి కావాలంటే ఏం చేసాం మనం, కోడ్ని డిప్లాయ్ చేసి ఎస్కేఎస్ ద్వారా మెసేజ్ పంపించి టెస్ట్ చేసాం ప్రీవియస్ ప్రాజెక్ట్లో. అవునా, అయితే ఇప్పుడు నేను ప్రతిసారి ఇప్పుడు లాంబ్డా మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ. ఎస్కేఎస్ అంటే ఓన్లీ ఒక సర్వీస్ కాబట్టి హ్యాపీనే, నార్మల్గా ఎస్కేఎస్ ఒక లింక్ ఇస్తే అయిపోతుంది. బట్ లాంబ్డా అనేది మల్టిపుల్ ఉంటాయి, మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని ప్రతిసారి డిప్లాయ్ చేసి టెస్ట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవునా కదా. సో సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏపీఐ గేట్వేని మనం లోకల్లో కూడా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రావాలి, త్రూ ఏపీఐ గేట్వే నుంచి రావాలి. అది ఎక్కడ, లోకల్లో. లోకల్లోనే చేయాలి ఇదంతా, ఎందుకంటే క్లౌడ్లో కుదరదు. ప్రతిసారి మనం డిప్లాయ్ చేసి టెస్ట్ చేయడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అది. ఓకే, సో మనం ఏం చేయాలి, లో లోకల్లోనే ఏపీఐ గేట్వేని సెట్ చేసుకొని ఇక్కడ రన్ చేస్తే, ఇక్కడ రిక్వెస్ట్ పంపిస్తే అది ఈ ల్యాంబ్డా టచ్ అయ్యి మనకి రెస్పాన్స్ రావాలి. ఇదంతా లోకల్లో జరగాలి. సో దీన్ని చూద్దాం ఎలా జరుగుద్ది అనేది. కోడ్లోకి వెళ్తున్నా నేను, ఇది సెట్. ఓకే, రన్ చేశాను, నాకేమొచ్చింది, ఏడబ్ల్యూఎస్ హెలో వరల్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ ఏం చేసాం మనం, సారీ, ఓన్లీ ల్యాంబ్డా టెస్ట్ చేసాం. ఓకేనా, నాకు ఇట్లా కాదు, ఇప్పుడు నాకు ఏపీఐ గేట్వే నుంచి రావాలి టెస్ట్ రిక్వెస్ట్ అనేది. ఓకే, దాన్ని ఎలా రన్ చేయాలి అంటే, మీరు టెర్మినల్లోకి వెళ్ళి, లెట్ మీ ఓపెన్ ద రీడ్ మీ ఫైల్. ఇచ్చాడా వీడు, శామ్ బిల్డ్ శామ్ డిప్లాయ్ డెవలప్మెంట్కి, ఇద్దండి. ఎక్కడ ఉంది సార్, శామ్ లోకల్ స్టార్ట్ ఏపీఐ అని. ఓకే, ఈ కమాండ్ యూస్ చేసుకోవాలి మీరు. ఎడగొచ్చి టెస్ట్ చేసుకొని, ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, డైరెక్ట్ ఇక్కడ రన్ కొట్టాం. అవునా, రన్ కొట్టాం, టెస్ట్ రన్నింగ్ అది బాగా ఉంది. బట్ ఏపీఎస్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, బిల్డ్ అవుతుంది, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేస్తాము, ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తాం, పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేస్తాం ఏపీఎస్ని. రెండు రకాలుగా టెస్ట్ చేస్తామండి ఏపీఎస్ గేట్వేస్ని డెవలప్ చేసేటప్పుడు. ఫస్ట్ ల్యాంబ్డాని టెస్ట్ చేసుకుంటాం, ల్యాంబ్డా పని చేస్తే అప్పుడు రిక్వెస్ట్ ఏపీఐ గేట్వే నుంచి ఇస్తాం. ఓకేనా, సో ల్యాంబ్డా టెస్ట్ చేశాను, ల్యాంబ్డా పని చేసింది, నాకు హెల్లో వరల్డ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏపీఐ ద్వారా టెస్ట్ చేద్దాం, అంటే నాకు ఈ రెస్పాన్స్ అనేది వస్తుందో రాదో చూద్దాం. ఈరోజు క్లాసు జాయిన్ అవుతామని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది వచ్చారు. ఎంతమంది ఉన్నారు కొత్తగా? మనమే ఉన్నాము టీంలో. సేమే ఉందండి, ఎవరు లేదు. ఆ, కొత్తగా జాయిన్ అవుతాము అని చెప్పేసి నేను యాక్చువల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, జాయిన్ అవుతారంటే దగ్గర దగ్గరగా 8 మంది జాయిన్ అయ్యారు, ఒక్కరు లేరు ఇక్కడ. గ్రూప్ లో జాయిన్ అయినట్టున్నారు. గ్రూప్ లో నేను ఆయన క్లియర్ గా మెన్షన్ చేశా కూడా. ఓకే రైట్, మేబీ డెస్క్రిప్షన్ లో చూసుకోలేదేమో. ఓకే ఎనీవే, ఇక్కడ చూడండి మనకి ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ అయింది కదా, ఇది అనమాట ఎండ్ పాయింట్. ఇది యాక్చువల్ గా వెబ్సైట్ డొమైన్, దానికి హెలో వరల్డ్ అనేది డొమైన్. ఇది చూడండి, ఇప్పుడు నేను కాల్ చేసుకుంటే ఇది ఏ మెథడ్, గెట్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళి కాల్ చేస్తున్నా, వచ్చిందా, వచ్చింది కదా హెలో వరల్డ్. ఎస్ ఎస్. ఎస్ ఎస్.
ఇది మామూలుగా వెబ్సైట్. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక కలెక్షన్ ఒకటి న్యూ క్రియేట్ చేయండి. న్యూలోకి వెళ్ళండి. ఓకే, కలెక్షన్ డెవలప్ చేసుకోండి. దానికి ఒక రీనేమ్ ఇద్దాం. రీనేమ్ ఇచ్చి లో ఓకే బ్యాచ్ 89 అనుకుందాం. దీనికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ యాడ్ చేయండి. యాడ్ రిక్వెస్ట్. ఓకే, దీనికి వచ్చేసి రిక్వెస్ట్లో వచ్చేసి సంథింగ్ లైక్ స్లాష్ హెలో. ఎండ్ పాయింట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఎండ్ పాయింట్ కాల్ చేయండి గెట్. ఇంకా మిగతా అన్ని నేను తర్వాత చెప్తాను. ఈ ఆథరైజేషన్ హెడర్ బాడీ ప్రీ రిక్వెస్ట్లు గెట్ మెథడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సెండ్ సెండ్ చేశాను. వచ్చిందా? వచ్చింది కదా. సో సేమ్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏదైతే ఈ డేటా ఉందో, ఓకే, సో ఈ డేటాని నా వెబ్సైట్ నుంచి పంపించాలనుకుంటున్నాను. జస్ట్ అనుకుందాం. ఓకే, ఐ వాంట్ టు సెండ్ దిస్ డేటా టు ఇన్ మై AWS Lambda API. ఓకే, సో కోడ్ ఇచ్చేద్దాం. అంటే అది ఫార్మాట్ చేసేస్తుంది. ఈ కోడ్ కదా, దీంట్లో ఇది కామెంట్ సెక్షన్ మనకు అనవసరం. ఇంతవరకే. అంటే ఏం లేదండి, జస్ట్ రెండర్ చేసేస్తారు, దాన్ని అప్డేట్ చేసి పెట్టేసి రైట్. కోడ్ కావాలి అప్డేట్ చేసిన పద్ధతి. ఓకే, కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేస్తా. ఇక్కడ మనకి మొత్తం మూడు thumbnails ఉన్నాయి కదా. సో నేను 3 ఇమేజెస్ తీసుకుంటా టెస్టింగ్ కోసం. ఓకే, సో లెట్స్ టేక్ వన్ ఇమేజ్ ఫ్రమ్ హియర్. ఇమేజ్ ఇక్కడ పెడుతున్నా. అండ్ ఇంకోటి చూద్దాం, ఏదో ఒకటి. ఓపెన్ ఇమేజ్ ఇది వద్దులేండి, మరి దారుణంగా. అవును, ఓపెన్ ఇమేజ్ ఇమేజ్ కదా నేను ఇట్లా వచ్చింది. యా, ఇది ఒకటి తీసుకుందాం. ఇంకొక ఇమేజ్. ఇది ఇది వెబ్ పేజ్ లాగా ఉంది. ఓకే, పర్లేదు, అది చూసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా సర్వ్ చేస్తున్నాను నేను. ఓకే, మనం ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రతిసారి. ఓకే, స్టార్ట్ అయింది. సరే వెళ్ళి మనం సెర్చ్ రిఫ్రెష్ చేద్దాం. హెల్లో వరల్డ్ ఎండ్ పాయింట్ కాల్ చేస్తే. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే ప్రతిసారి శామ్ బిల్డ్ కొట్టి ఆ తర్వాత రన్ చేయాలి దీన్ని. ఓకే, ఇది చూద్దాం. వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇప్పుడు మన సైట్ మన డెవలప్ చేసింది ఇప్పుడు.
create a single page React.js application by calling this API. సో రెస్పాన్స్ కార్డ్ ఇవ్వండి. అంటే దానికి అర్థం కావాలి కదా రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేసి. దానికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే పైన మనము రిక్వెస్ట్ చేసాం కదా. రైట్, దానికి ఆల్రెడీ తెలుసు, ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చూసుకుంటుంది. రెస్పాన్స్ అది తెలుసుకుంటుంది అనుకుంటే వచ్చిందా? ఇప్పుడు మనం డెవలప్ చేసిన ఏపీఐ నుంచి వచ్చింది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏరియాని, ఇక్కడ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మనం డీబీతో కనెక్ట్ అయ్యి డీబీ నుంచి డేటా తీసుకొచ్చి ఇస్తే సరిపోతుంది. అంతే కదా? అంతేనా కదా? సో ఇక్కడ అంటే మీరు చెప్పేది అక్కడ డేటాబేస్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసి మనం సో ఏదైతే డేటా కావాలో అది తేవాలి. అంతే. ఓకే, లెట్స్ సీ. ఆల్రెడీ మీరు ఓఆర్ఎంలో ఎలా కనెక్ట్ అవ్వాలో చూస్తున్నారు కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. క్లియరా? సో ఇక్కడ అంటే నాకు వచ్చింది ఏంటంటే ఇక్కడ డేటాబేస్ నుంచి మనము డైరెక్ట్గా అంటే ఏపీ ఎనేబుల్ ఇక్కడ చేస్తామా, ఈ లెవెల్లో చేస్తామా? సో ఇక్కడ ఏం లేదండి, మ్మ్. మనకి రిక్వెస్ట్ ఏపీఐ నుంచి వస్తుంది అంతే. ఓకే వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి, ప్రీవియస్ లో ఎస్కేఎస్ నుంచి వచ్చింది, ఓకే ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఓకే ఏపీఐ నుంచి వస్తుంది, రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇచ్చేస్తాం. ఓకే రిమైనింగ్ లోపల ఉన్నదంతా కూడా సేమే. మ్మ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేయడము, డేటాబేస్ తో కనెక్ట్ చేయడము, ఓఆర్ఎం కాన్సెప్ట్ యూజ్ చేయడము, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే వన్స్ డేటా రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్ మ్మ్. చేసుకొని నువ్వేం ఎలా ప్రాసెస్ చేయాలి అంతే. ఓకే మ్మ్. అందుకే నేను ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇవి సింపుల్ అయిపోయింది చూసారా. ఏం మ్మ్. లే, రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయగలిగితే చాలు మీరు. రిమైనింగ్ ఆల్రెడీ మీకు వచ్చు ఎలా చేయాలి ఏంది అనేది, మ్మ్. సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకేనా? సో రేపు మనము ఒక సింపుల్ ఒక్కరడ ఆపరేషన్స్ చేద్దాం. ఓకే లైక్ డేటా రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది. ఓకేనా? సో ఈ మ్మ్. వీక్ మొత్తము దీని మీద స్పెండ్ చేద్దాం మనం. సో షూర్. ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఈ ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మీకు ఎవరికైనా వెబ్సైట్స్ డెవలప్ చేసే ఇంట్రెస్ట్ కానీ ఉంటే డెవలప్ చేసుకోవచ్చు కూడా. అది చూపిస్తాను ఎలా చేయాలి అనేది. మీకు రియాక్ట్ జేఎస్ లో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా అవసరం లేదు. ఓకే మీకు రియాక్ట్ జేఎస్ లో ఏం రాకపోయినా అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ లో బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే చాలు. వెరీ ఓకే బేసిక్ నాలెడ్జ్ అంతే. మ్మ్. ఓకే. ఓకే సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏపీఎస్ మీద? ఆ, సార్ ఒకటే ఇప్పుడు యాక్చువల్ కార్ ఇమేజెస్ మనం డిస్ప్లే చేసింది మనం యాక్చువల్ ఇన్పుట్ గా ఇచ్చాం సార్, లేకపోతే ల్యాండాకి ఇన్పుట్ వస్తే ల్యాండా యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చిందా ఇమేజెస్? ల్యాండా అవుట్పుట్ ఇచ్చింది, ఇది అంటే ల్యాండా ల్యాండాకి అవుట్ ఇన్పుట్ వచ్చింది. Hmm. ఓకే, అంటే ల్యాండా అవుట్పుట్ ఇచ్చింది అంటే మన యొక్క మన యాక్చువల్ సినారియోలో రేపొద్దున మీరు యాక్చువల్ సిమ్యులేట్ చేసేది ఏంటంటే డేటాబేస్ లోంచి ఇమేజెస్ ఇచ్చినట్టు అంతే అవును, కదా? అంతే, లింక్స్ ఇస్తాం. సో ఇక్కడ ఓహో. ఇదిగోండి, ఇక్కడ క్లియర్ గా చూడండి. బట్ ఈ ఇది ఆథరైజేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇన్ కేస్ నా దగ్గర ఒక బ్యాంక్ డేటా Hmm. ఉంది, ఇప్పుడు మనకి యాక్చువల్ Hmm. ఫోన్ పే నుంచి ఎలా వస్తుంది? బ్యాంక్ ఆథరైజేషన్ ఉంటేనే కదా. అవును, అవును, అదే కదండి ఇక్కడ చెప్పింది. ఆథరైజేషన్ ఎవరు ఇస్తారు అది? ఇద్దండి, ఇక్కడ సెక్యూరిటీ. ఈ ఓకే, సర్వీస్ ని టచ్ చేయాలంటే ఇదిగో ఇది దాటి రావాలా. ఫస్ట్ అది యాక్సెస్, అది ఆ, ఏపీ యాక్సెస్. ఓకే అవును. చెప్దాం, ఇది చెప్పిన తర్వాత మీరు ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లేదా ఇక్కడి నుంచి బయట పంపించేస్తుంది. జనరల్ క్రెడ్ ఆపరేషన్ ఉంటుంది, బట్ ఆథరైజేషన్ ఇంపార్టెంట్ కదా. అక్కడ మనకి ఏపీఐకి ఎనేబుల్, ఈ కాలమ్స్ ఎనేబుల్ చేయాలని ఉంటుంది కదా మన పర్టికులర్ గా. ఒక అవును, టేబుల్లో పర్టికులర్ కొన్ని కాలమ్స్ అది ఎక్కడ డిఫైన్ చేస్తాం అనేది కొంచెం డౌట్. అది ఇక్కడ. ఓకే ఓకే
ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి. ఓకే. సర్వీస్ ప్రొటెక్షన్ అంటే సరే. బీరేర్ టోకెన్ పంపిస్తాము. ఉమ్, బీరేర్ టోకెన్ అంటే మనం ఎన్క్రిప్టెడ్ టోకెన్ ఒకటి పంపిస్తాం అనమాట. ఆ టోకెన్ మనం అక్కడ లోకల్లో చెక్ చేసుకుంటాడు వాడు. చెక్ చేసుకొని ఇది వ్యాలిడ్ అయితేనే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు, లేదు అంటే సింపుల్ గా త్రో చేస్తాడు వాడు. ఓకే. ఉమ్, సో ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ జస్ట్ లాంబ్డా కాల్ చేసాము, డేటా వచ్చేస్తుంది అంతే. సో యా. ఈ డేటానే, ఈ వచ్చిన డేటాని ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఈ డేటాని రెండర్ చేస్తే మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే. అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అంతే అంతే. మురళి గారు మీకు ఏమైనా డౌట్ ఒకసారి ఉందా? డేటాబేస్ కనెక్ట్ అయితే మనకు అర్థమైపోతుంది. ఊహించుకోండి, ఇంకా అన్ని చేయకూడదు. ఉమ్, ఏముంది, ఆల్రెడీ నేను చేశాను కదా, డేటాబేస్ ఇచ్చేస్తే అయిపోయా అదే అనుకోవాలా. అదే అదే అదే. మళ్ళీ నేను అంటే మీరు అక్కడ చేశారో లేదో నాకు తెలీదు. బట్ ఊహించుకొని ఆహా ఇది ఇంతే అదే కదా, అదే. ఓకే రిక్వెస్ట్ వచ్చింది, రెస్పాన్స్ ఓకే డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి ఇచ్చేస్తే అయిపోయా, అట్లా అదే. అనుకోవాలి మనం. ఉమ్, ఓకే. ఓకేనా, క్లియరా అందరికి? డౌట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే చెప్పండి. ఆల్ క్లియరా? లైక్ మురళి గారు క్లియరేనా? మీ ఓకే. డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా మైండ్ లో? ఓకే సార్, అదే ఒకసారి చూడాలి. ఏ ఓకే మీరు ఆహా ఏమున్నా పర్లేదు అడగండి. చూడాలి చెప్పారు. అంటే ఇప్పుడు సింపుల్ డేటా మాత్రం సర్వ్ చేస్తామండి. ఆ డేటాని హెచ్టిఎంఎల్ సిఎస్ అంటే రియాక్ట్ చేసాడు, రెండర్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది డేటా అనేది, ఇట్లా డిస్ప్లే అవుతుంది. అంటే మీకు ఆ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మీద కొంచెం ఐడియా ఉంటే మీకు ఇది అర్థమయ్యేది, అంటే ఎట్లా రెండర్ అవుతుంది అనేది. ఉమ్, ఓకే సార్. ఓకే. ఓకే రామ్, మీకు అర్థమైందా? అర్థమైంది బ్రో. ఇప్పుడు మనం కార్ మాడ్యూల్ తీసుకుంటున్నాం కదా బ్రో, ఇంకొకటి యూజర్ మాడ్యూల్ అలా తీసుకున్నప్పుడు కూడా ఈచ్ ఎవ్రీ ఫంక్షన్ కి సపరేట్ ల్యాండా రాయాలా బ్రో, లేకపోతే అవును. ఒకటే అవును, ఇక్కడ ఇదే కదా నేను సాగర్ లో చూపించానా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ గ్రెడ్ ఆపరేషన్ లో? 4 ఉన్నాయి. సో ఇక్కడ గెట్ ఫైవ్. డీటెయిల్స్ ఒక ఎండ్ పాయింట్, క్రియేట్ కి ఒక ఎండ్ పాయింట్, గెట్ యూజర్ కి ఎండ్ పాయింట్, అప్డేట్ కి డిలీట్ కి వందల్లో ఉంటాయి. ఓకే. అంటే ఈచ్ వన్ కి సపరేట్ ల్యాండా ఫంక్షన్ రాయాలా బ్రో మళ్ళీ ప్రతి రిక్వెస్ట్ కి. నో 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 ప్రతి సపరేట్ రిక్వెస్ట్ ల్యామ్ కి? నో సపరేట్ ల్యాండా ఉండదు. ఒకే లాంబ్డా అదే ఇక్కడ ఒకే లాంబ్డా. ఒకే ల్యాండానే అది చూపిస్తాను. ఇద్దండి, ఒకటే ల్యాండా వచ్చే రిక్వెస్ట్. ఇద్దండి, యూజర్ గెట్ డీటెయిల్స్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ క్రియేట్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ గెట్ యూజర్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇట్లా ఉంటుంది ఒకటే ల్యాండాలో. ఇదే కదా, ఇదో మన ల్యాండా హ్యాండ్లర్ ఈవెంట్ ఇన్పుట్ ఇస్తున్నామా, ఇన్పుట్ లో నుంచి పాత్ గెట్ చేసుకుంటాం, మెథడ్ గెట్ చేసుకుంటాం, గెట్ చేసుకొని ఆ పాత్ కి తగ్గట్టు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎస్కేఎస్ లో మనం ఎలా హ్యాండిల్ చేస్తాం దీన్ని, ఈ సినారియోని ఎస్కేఎస్ లో? ఎస్కేఎస్ లో ఎలా హ్యాండిల్ చేసామో చెప్తే నీకు ఇది సర్వీస్ అండి, అర్థమవుతుంది. సర్వీస్ ద్వారా హ్యాండిల్ చేస్తాం సార్. సర్వీస్ సర్వీస్ ద్వారా పంపించాం బ్రో ఎస్క్యూఎస్ ఈ లో. ఈవెంట్ నేమ్, ఈ ఈవెంట్ నేమ్ ఈవెంట్. ఈవెంట్ నేమ్ ఈవెంట్ నేమ్ ని బేస్ చేసుకుని కదా మనం అక్కడ హ్యాండిల్ చేస్తాం. అవును. అంటే ఇక్కడ మనము ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే వచ్చే సర్వీస్, అంటే ఇక్కడ ఈవెంట్ నేమ్ తీసుకున్నాం. ఇక్కడ ఇంజిన్ డాట్ ఎగ్జిక్యూట్ లో ఇక్కడ ఏం చేసాం, ఈవెంట్ నేమ్ తీసుకొని ఆ ఈవెంట్ నేమ్ ని బేస్ చేసుకొని దాని కాల్ అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఉంది కదా. సో ఇఫ్ ఎల్స్ ఉండవు, సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ ఇట్లా ఇదే ఈవెంట్ నేమ్ తీసుకుంటాము, ఆ ఈవెంట్ నేమ్ తగ్గట్టు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, అక్కడ మనం ఏంటంటే ఈవెంట్ నేమ్ నుంచి తీసుకున్నాము మనకు కావాల్సినది. ఇక్కడ ఏంది ఓకే. అంటే పాత్ అంటే గెట్ పాత్ ఉంది కదా, పాత్ అవును. నుంచి తీసుకుంటాం అంతే. దానికి దీనికి డిఫరెన్స్ ఓకే. క్లియరే కదా? క్లియర్. ఓకే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేస్తే ఇంకా ఐడియాస్ వస్తాయి, డౌట్స్ వస్తాయి, అంటే క్లియర్ చేసుకుంటే ఓకే. వెళ్దాం. ఓకే. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకు ఓకే జాబ్ పరంగా ఉపయోగపడినా ఉపయోగపడిపోయినా మీ రియల్ రియల్ లైఫ్ కి ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా. మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియా ఉండి మీ డేటాని సెల్ చేయాలనుకోండి, ఇలా డెవలప్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఓకేనా, మనం రియల్ టైమ్ లో కూడా ఏపీఎస్ ఇదే విధంగా రాస్తాం కదా. అవును డిప్లాయ్మెంట్ అనేది వచ్చేసి ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేసుకుంటాం అవును అంతే. ఓకే. అవును. ఓకే, సో ఓకే. ఏపీఎస్. ఓకే, వద్దులే, రేపు చెప్తాను, మళ్ళీ ఓకే. కన్ఫ్యూషన్. ఓకే. రైట్ సరే, రైట్ రైట్. థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం మరి ఎట్లయితే.